హలో అందరికీ, ఆల్ ఇండియా ట్రావెలింగ్లో ఈరోజు 130th డే. నిన్న నైట్ పోష్పత్రి బేస్ క్యాంప్లోనే స్టే చేసిండే, ఫ్రీ అనమాట. కాకపోతే 2 బెడ్లల్లో ముగ్గురిని పడుకోమని చెప్పారు. కొంచెం ఇబ్బందిగానే అనిపించింది నిన్న, కానీ ఓకే అడ్జస్ట్ అయిపోయినాం ఇంకా. ఎందుకంటే అందరూ యాత్ర కోసం వచ్చిన వాళ్ళే, అందరూ పొద్దున్న లేచి వెళ్ళిపోవాల్సిందే. ఒక్క నైట్ ఓపిక పడితే అయిపోతుంది. ఇది ఢిల్లీ వాళ్ళదనమాట. ఇక్కడ లంగరు అసలు ఎన్ని ఐటమ్స్ పెట్టిర్రు అంటే ఇప్పుడు పెట్టలేరు, నిన్న నైట్ కూడా పెట్టలేరు. కానీ నిన్న నైట్ మేము వచ్చేసరికి లేట్ అయింది, నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. మొబైల్ ఛార్జింగ్ పాయింట్ ఉందన్నమాట. అక్కడ ఎంతమంది దగ్గర 50 మంది ఉన్నారు. ఇంకా వాళ్ళందరూ పెట్టుకునేసరికి వెయిట్ చేసి ఒకరు వెనకాల ఒకరు చాలా టైం పట్టిందనమాట. తర్వాత ఇంకా ఫోన్ ఛార్జ్ చేసుకొని తినేసి పడుకునే కదా. ఇది నెట్వర్క్ కూడా లేదు, ఏమన్నా చేయాలన్నా కూడా సిగ్నల్ లేదు. మా అమ్మ డాడీ మళ్ళీ టెన్షన్ పడతారని వేరే వాళ్ళ దాని నుండి చేసిన. వేరే వాళ్ళకి ఏదో సింగిల్ పాయింట్ వస్తుంటే వాళ్ళది పోస్ట్ పెయిడ్ సిమ్ అనమాట. అందుకనే వాళ్ళ దానికి సిగ్నల్ వస్తే వాళ్ళది తీసుకొని మరి చేసిన. ఇంకా ఆడికి మా అమ్మ మా డాడీ ఎన్ని మిస్డ్ కాల్స్ ఇచ్చిర్రో ఏడున్నానో అని చెప్పేసి. నా ఫోన్ ఏమో స్విచ్ ఆఫ్. కొంచెం సిగ్నల్ వచ్చినప్పుడు అట్లా మెసేజ్లు వస్తాయి కదా మిస్డ్ కాల్ అని చెప్పేసి అట్లా. ఇప్పుడు ఇంకా పొద్దున కూడా అన్నం పప్పు అన్నీ ఉండే. పాలు ఉండే ఇక్కడ, కేసర్ పాలు తాగిన మంచిగా. అసలు యాత్ర గురించి చాలా మాట్లాడాలి కానీ టైం సరిపోవట్లేదు. మాట్లాడతా ఒక దగ్గర మంచిగా కూర్చొని ప్రశాంతంగా మాట్లాడతా. ఇప్పుడు ఇంకా పోష్పత్రి నుండి పంచతర్ని వెళ్తున్నాము. ఐ మీన్ కేరళ ఒక అతను కలిసిండు కేరళ నుండి, కానీ అతనికి తెలుగు వస్తుంది. అతను బెంగళూరులో జాబ్ చేస్తాడంట. ఆ రూమ్లో బాయ్స్ తెలుగు వాళ్ళే అంట. సో అసలు తెలుగు వాళ్ళలాగానే మాట్లాడుతుండు. నిన్న ఎక్కడ వావల్ టాప్ దాటిన తర్వాత కలిసిండు అనమాట. ఇంకా చాలామంది కలిసిర్రు, అందరు ఎటెట్టు పోయారో ఏమో. ఇంకా నిన్నైతే మొన్న గురుద్వారాలో మన తెలుగు అన్న వాళ్ళే కలిసిండు, అది కూడా మన మహబూబ్ నగర్ నుండే. నిన్న చెక్కింగ్ పాయింట్ దగ్గర లేడీస్కి సపరేట్, జెంట్స్కి సపరేట్ కాబట్టి ఎటు వెళ్ళిపోయారో. ఇంకా నేను సపరేట్ అయిపోయినా, అన్న వాళ్ళు సపరేట్ అయిపోయారు. ఇద్దరు మిస్ అయిపోయినా, అన్న వాళ్ళని ఎటు పోయారో ఏమో తెలీదు. అక్కడ వెళ్తున్నారా జనాలు? ఇప్పుడే వదిలేరు అనమాట. వీళ్ళే అనమాట ఫస్ట్ వెళ్ళేవాళ్ళు. వాళ్ళకంటే ముందు చూడండి అసలు ఎవ్వరు లేరు జనాలు. అసలు ఈ ప్లేస్ చూసి నేనైతే షాక్ అయిపోయినా. ఎంత బాగుందంటే అంత బాగుంది. ఇక్కడ చూడండి, గొర్రెలు చీమలానే అనిపిస్తారు అందరూ. ఇందాక నేను ఇక్కడ నిలబడి తీసిండే వీడియో. ఇక్కడ గొర్రె పాలు పితుకుతుంది అక్క. अच्छा ये सब बेचते हो क्या? हाँ आपके लिए? अच्छा हेलो बोलो, हेलो. हेलो बोलो. యాత్రకు వెళ్ళే దారిలోనే ఇన్నిగానం గొర్రెలు ఉన్నాయి. వీడియో తీసుకుందామని వచ్చిన. अच्छा मार्क भी लगाया आप? सही है. రూట్ ఒక్కొక్క దగ్గర ఇంత కష్టంగా ఉంటుంది రూట్. అక్కడ టెంట్లు కనిపిస్తున్నాయా, అదే పంచతర్ని బేస్ క్యాంప్. వచ్చేసినాం ఆల్మోస్ట్. ఇంకా 3 కిలోమీటర్స్ ఉంది. ఇక్కడ కనిపిస్తున్న రివర్ పంచతర్ని గంగా. ఆల్మోస్ట్ పంచతర్ని రీచ్ అయిపోయినాం. ఇక్కడ కూడా
జనాలు స్నానం చేసుకొని స్టార్ట్ అవుతారు అమర్నాథ్కి చాలామంది. ఇక్కడ మీరు చూడొచ్చు. కానీ ఇంకా 6-7 కిలోమీటర్స్ నడవాలి కాబట్టి ముందుకెళ్ళి చేయడం బెటర్. ఇక్కడ నుండి ఈ ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్, థర్డ్ స్టెప్, దాని తర్వాత ఇక్కడ వెళ్తుర్రా జనాలు, అక్కడికి వెళ్ళాలి. ఇక్కడ చూడండి ఎంత దుమ్ము వస్తుంది. నేను ఇందాక ఒక వీడియో చూపించిన కదా కింద నుండి ఇట్లా వెళ్ళాలని. ఈ రూట్ అంతా ఇట్లనే ఉంది, దుమ్ము దుమ్ము. కన్స్ట్రక్షన్ వర్క్లలో పనిచేసేటోళ్ళు ఉంటారు కదా, అట్లా తయారైనా నేను కూడా. ఇక్కడ రూట్ కనిపిస్తుంది కదా, ఇది బాల్తాల్ రూట్. ఇక్కడ కనిపిస్తుంది చూడండి గుహ. రెడ్ కలర్లో ఉంది కదా అదే. బా ఏమన్నా కనిపిస్తుందా ఇక్కడికెళ్ళి? మంచిగా కనిపిస్తుంది వ్యూ. ఇది బాల్తాల్ వెళ్ళే రూట్. ఆల్మోస్ట్ వచ్చేసినా కానీ ఇంకా చాలా దూరం ఉంది. దర్శనం అయిపోయింది అమర్నాథ్. ఆ దేవుడి దయ వల్ల దర్శనం దొరికింది. అసలు ఎంతమంది జనాలు ఉన్నారంటే కుప్పలు 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 ఉన్నారు జనాలు. అసలు ఎంత ఏడిచినా అంటే దేవుడిని చూసి, దేవుడా అమ్మయ్య దర్శనం దొరికింది దేవుడా చాలు అని అనుకున్నాను నేను. ఇంకా అసలు ఇక్కడికి వచ్చేసరికి 2 అయింది. పోష్పత్రి నుండి పంచతర్ని, మళ్ళీ పంచతర్ని నుండి అమర్నాథ్ 2 అయింది. 4:30కేమో దర్శనము క్లోజ్. ఫుల్ దుమ్ము. పంచతర్ని నుండి అమర్నాథ్ వరకు దుమ్ము అసలు దారుణంగా. మొత్తం నేనైతే కన్స్ట్రక్షన్ సైట్లో పని చేస్తాను చూడు, అట్లనే తయారైనా. ఎట్లయినా సరే స్నానం చేయాలి కాబట్టి ఇంకా దబ్బు నా స్నానం చేసుకొని చల్ల నీళ్ళు ఈడొచ్చి లైన్లో నిలబడదామంటే ఎంత పెద్ద లైన్ అంటే దేవుడా దారుణంగా లైన్. కొన్ని కిలోమీటర్లు లైన్ ఉంది. సరే ఎట్లయినా సరే నిలబడదాంలే అని అనుకుంటే క్లాక్ రూమ్లో లగేజ్ పెట్టాలి, ఫోన్లు పెట్టాలి. ఫోన్లు లగేజ్ అలో లేవు. క్లాక్ రూమ్లో లగేజ్ ఫోన్లు పెడదామని అంటే అదొక పెద్ద లైన్, అదొక కిలోమీటర్ లైన్. ఏం చేయాలో అర్థం కాలేదు. అయితే నాతో పాటు కేరళ ఇంకా పంజాబ్ అయినా 2 ఉన్నారని చెప్పిన కదా. ఇంకా వాళ్ళు ఏమన్నారంటే, పంజాబ్ అయినా ఏమన్నాడంటే, ఆయన పేరు అమ్మన్, నువ్వు దర్శనంకి పో, నీ బ్యాగ్ అన్నీ ఇక్కడ పెట్టు, మేము చూసుకుంటాము, నువ్వు దర్శనం చేసుకొని రా, మళ్ళీ మేము వెళ్తాము అని చెప్పేసి అన్నాడు. అరే అట్లెట్లా, మళ్ళీ దర్శనం దొరకదు కదా వాళ్ళకి, 4 అయిపోతే దొరకదు. మళ్ళీ ఏం కాదు నువ్వు వెళ్ళు, లేడీస్కి సపరేట్ ఉంటుంది, మిమ్మల్ని తొందర పంపిస్తారు, మీకు సపరేట్ లైన్ ఉంటుంది అని చెప్తే సరే అని చెప్పేసి నేను వీళ్ళ దగ్గర లగేజ్ పెట్టేసి వెళ్ళిపోయినా. సీదా వెళ్ళిపోతే ఆడ కుప్పలు జనాలు దారుణంగా. ఆడ మళ్ళీ లైన్ లేదు. చాలా ముందుకు పోయిన తర్వాత ఇంకా మళ్ళీ వేరే రూట్ నుండి ఇట్లా కొంచెం పోతే సీదా కొంచెం పైకి వెళ్ళిపోయి చూసిన దేవుణ్ణి. చాలా ఇంకా శివలింగము మొత్తం మంచు కరిగిపోతుంది అనమాట. కొంచెం కనిపించింది. ఇంకా ఒక 2 రోజులు అయితే అది కూడా కనపడదు. అమ్మవారిది కూడా మంచు లింగంలాగా ఉందన్నమాట. అమ్మవారిది అయితే కొంచెం ఉంది. అమ్మవారిది కరగడానికి ఇంకా 3 days పట్టొచ్చు టైము. ఇంకా శివలింగంది అయితే కరిగిపోతుంది. మొత్తానికైతే చూసినా చాలు. అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది. ఇంత కష్టానికి ఫలితం దొక్కింది అని అనిపించింది. మంచిగా అనిపించింది. అసలు ఎంత దారుణం, దేవుడా దేవుడా దేవుడా, ఎంత కష్టపడి వచ్చినామంటే అంత కష్టపడి వచ్చింది. వద్దు ఇంకా. అమర్నాథ్ చాలా టఫ్, అన్నిటికంటే టఫ్ అమర్నాథే. కేదార్నాథ్, బద్రీనాథ్, గంగోత్రి, యమునోత్రి, వైష్ణోదేవి కూడా టఫ్ అంటారు కానీ వైష్ణోదేవి పోయిన తర్వాత తెలుస్తుంది. కానీ అమర్నాథ్ అయితే నిజంగా చాలా టఫ్. పెహల్గాం నుండి పిస్సు టాప్ వరకు ఒక పెద్ద కొండ, ఆ కొండ ఎక్కాలి, అది టఫ్. పిస్సు టాప్ నుండి జోజిపాల్ కూడా టఫే.
కాకపోతే ఎక్కడం దిగడం అట్లుంటుంది. మళ్ళీ జోజీపాల్ నుండి శేషనాగ్, ఇది కూడా అట్లనే ఎక్కడం దిగడం, కాకపోతే వ్యూస్ చూసుకుంటే మంచిగా నడవచ్చు అనమాట. శేషనాగ్ నుండి వావాల్ టాప్, అది కూడా టఫ్ అంటే ఇంకా ఎక్కడం దిగడం ఇవే ఉంటుంది. అన్నిటికంటే పిస్సు టాప్ ఎక్కువ హైట్, అదొక్కటి క్రాస్ చేయాలి, ఇంకా మిగతావంతా కూడా ఎక్కడం దిగడమే ఉంటుంది. వావాల్ టాప్ నుండి మహాగునా స్టాప్ వరకు ఎక్కడం ఉంటుంది చూడు, హైట్. ఇంకా ఈ అమర్నాథ్ యాత్ర మొత్తంలో అదే ఎక్కువ హైట్, 14,000 feet. ఇంకా చూడు వేరే లెవెల్ ఉంటుంది అది కూడా. కానీ వ్యూస్ చూసుకుంటా మంచిగా నడవచ్చు, అన్ని చుట్టుపక్కల చూసుకుంటా భలే ఉంటాయి అసలు. ఇట్లాంటి ఒక అద్భుతమైన ప్లేస్ అయితే నేను ఎక్కడా చూడలేదు నిజంగా. ఇన్ని ట్రిప్స్లలో నేను ఎక్కడా చూడలేదు నిజంగా. ఈ ఆల్ ఇండియా ట్రిప్లో నేను ఇన్ని రోజులు నాకు ఏదన్నా ఇష్టం అంటే నేను మేఘాలయ అనుకున్నా, కేరళ అనుకున్నా, ఉత్తరాఖండ్ అనుకున్నా, కానీ అన్నిటికంటే ది బెస్ట్ అంటే నాకు అమర్నాథ్ అనే అనిపించింది. ఇప్పుడు కూడా అమర్నాథ్ అనే చెప్తాను నేను. అన్ని ఇట్లా చుట్టుపక్కల మొత్తం వ్యూస్ చూస్తుంటే ఎంత బాగుందో అసలుకి. ఆ శేషనాగ్ లేక్ అన్నీ చాలా అంటే చాలా బాగున్నాయి. మహాగునా స్టాప్ తర్వాత పోష్పత్రి వరకు కూడా అంతే. పోష్పత్రి తర్వాత పంచతర్ని, పోష్పత్రి నుండి పంచతర్నికి ఈజీ రూట్, మొత్తం దిగడమే ఉంటుంది, చాలా బాగుంటుంది పోష్పత్రి నుండి పంచతర్ని వరకు. మళ్ళీ పంచతర్ని నుండి అమర్నాథ్కి ఉంటుంది చూడు, ఇంకా నరకం. ఒక పక్కన దుమ్ము, ఒక పక్కన గోడలు, ఒక పక్కన పిట్టు, ఒక పక్కన పాల్కి, ఒక పక్కన ఎక్కడం, వేరే లెవెల్ ఉంటుంది. చూసింది కదా, నేనైతే కన్స్ట్రక్షన్ సైట్లో వర్క్ చేస్తాను కదా, అట్లనే అయినా భలే ఉంది యాత్ర అయితే. అసలు చాలా అంటే చాలా బాగుంది. దేవుడి దయ వల్ల అన్నీ చూస్తున్నా. నేను అమర్నాథ్ యాత్ర చేస్తానో చేయనో అని అనుకున్నా, వెళ్తానో వెళ్ళనో నా జీవితంలో అనుకున్నా. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిన ప్లేస్ అమర్నాథ్ యాత్ర కూడా. చాలా అంటే చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ దేవుడా. ఆ దేవుని దయ వల్లనే ఈరోజు దర్శనం కూడా దొరికింది, లేదంటే మాటలా. నేను ఒక్కదాన్ని వచ్చింటే వాళ్ళు కలవకపోయి ఉంటే నా లగేజ్ ఎడబెట్టాలి, నా ఫోన్ ఎడబెట్టాలి. క్లాక్ రూమ్లు ఉన్నాయి కానీ ఎంత పెద్ద లైన్ ఉంది. ఇప్పుడు అంత పెద్ద లైన్లో నేను నిలబడేసరికి టైం అయిపోతుంది. ఎంత స్ట్రిక్ట్ అంటే అమర్నాథ్ యాత్ర, నువ్వు ఇప్పుడు బంద్ అంటే బంద్ ఈ టైంకి, తెలుసా? అంత స్ట్రిక్ట్. చాలా ఉన్నాయి రూల్స్ వీటికి. కాబట్టి నేను ఒక్కదాన్ని ఉండింటే మాత్రం చాలా కష్టమవుతుండే. వాళ్ళిద్దరు ఉన్నారు కాబట్టి చాలా అంటే చాలా ఈజీ అయిందనమాట. తొందరగా దేవుని దర్శనం చేసుకోగలిగిన. థ్యాంక్ యూ సో మచ్ దేవుడా. అమ్మ, డాడీ, మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్. ఇంత సపోర్ట్ చేసిండ్రు, మీ వల్లనే నేను ఇవన్నీ చూడగలుగుతున్నా, అమర్నాథ్ దర్శనం చేసుకున్నా మెయిన్గా. థ్యాంక్ యూ సో మచ్. అమర్నాథ్ స్టోరీ ఏంటంటే, మహాశివుడు పార్వతీదేవికి అమరత్వం గురించి చెప్తుంటాడు అనమాట. అంటే లైఫ్ అండ్ డెత్ సీక్రెట్స్. ఆ గుహలో 2 పావురాలు ఉంటాయి. ఆ స్టోరీస్ అన్నీ ఆ 2 పావురాలు వింటాయి. వినేసరికి మహాశివుడు కోపమవుతాడు. కోపం అయ్యేసరికి 2 పావురాలు వేడుకుంటాయి అనమాట, కరుణ చూపేమని. ఇంకా మహాశివుడు ఆ రెండింటికి వరం ఇచ్చి ఈ గుహలోనే శివుడు పార్వతిలాగా ఉండాలని చెప్పేసి వాళ్ళని అమరులలాగా చేసేస్తాడు అనమాట, ఆ 2 పావురాలని. ఇప్పటికీ అమర్నాథ్ గుహలో ఆ పావురాలు కనిపిస్తాయి. ఈవెన్ నేను కూడా చూసిన పావురంని, షాక్ అయిపోయినా. అసలు లిటరలీ వైట్ పావురంని చూసి షాక్ అయిపోయినా. అరే ఏంది అని చెప్పేసి. అదొక్క ప్రూఫ్ చాలదా నిజంగానే దేవుడు ఇక్కడ వచ్చిండు, ఇదంతా జరిగింది, దేవుళ్ళు ఉన్నారు, ఇదంతా నిజము అని చెప్పేసి. చాలామంది పిచ్చర్లలాగా మాట్లాడుతుంటారు కదా. ఇంత చలిలా మనమే ఉండలేము. ఒక్కసారి అమర్నాథ్ యాత్రకు రండి, ఎంత చలి ఉంటుంది తెలుసా? అసలు దారుణమైన చలి ఉంటుంది. ఒక్క జీవి కూడా ఉండదు ఇక్కడ. అట్లాంటిది పావురాలు ఎట్లుంటాయి ఒక్కసారి ఆలోచించండి. పావురాలు ఎట్లుంటాయి ఆ గుహలో, అది కూడా ఇంత చలికి. అసలు పావురాలు దర్శనం ఇవ్వడం ఏంది, నేనైతే షాక్ అయిపోయినా నిజంగా. పావురం కనిపించేసరికి, వైట్ పావురం, భలే అనిపించింది నిజంగా. దేవుడు ఉన్నాడు కాబట్టే నేను ఇంతగానం ట్రావెల్ చేస్తున్నా. ఒక్క దగ్గర కూడా ప్రాబ్లం రాకుండా, ఒక్క దగ్గర కూడా హెల్త్ ప్రాబ్లం రాకుండా ఇంత తిరుగుతున్నా, ఇంత మంచిగా దర్శనం చేసుకుంటున్నా. నిజంగా లైఫ్లో ఒక్కసారైనా అమర్నాథ్ యాత్ర ప్రతి ఒక్కరు చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. అసలు మర్చిపోలేరు, లైఫ్ టైం ఎక్స్పీరియన్స్. నిజంగా మర్చిపోలేరు ఈ అమర్నాథ్ యాత్రని మాత్రం. ఇంకా మహాశివుడు ఈ గుహకు వచ్చేటప్పుడు ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్కటి వదిలేసిండు. అక్కడ వదిలేయడం బట్టే ఆ ప్లేసెస్కి ఆ పేర్లు వచ్చినాయని చెప్పేసి నేను క్లియర్గా కూడా చెప్పిన. బోర్డులో కూడా అదే మెన్షన్ చేసారు, నేను ఆ బోర్డు కూడా చూపించిన.
పెహల్గాంలో నందీశ్వర్ని వదిలేసిండు, తర్వాత చందన్వాడిలో చంద్రుణ్ణి, తర్వాత శేష్నాగ్లో నాగపాముని, శేషుణ్ణి, నాగశేషుణ్ణి, తర్వాత మహాగుణ స్టాప్లో గణేశుణ్ణి, తర్వాత పంచతర్ణిలో పంచభూతాలని 5 ఎలిమెంట్స్ని. సో దానికి పంచతర్ణి అని చెప్పేసి పేరు వచ్చింది. యాక్చువల్గా అమర్నాథ్కి రావాలంటే పోయిన జన్మల ఏదైనా పుణ్యం చేసి ఉండాలంట. అమర్నాథ్కి రావాలంటే కూడా ఆయన పర్మిషన్ ఉంటేనే వస్తాం, లేదంటే రాలేము. లేదంటే ఎంతోమంది శేష్నాగ్ వరకు వచ్చి రిటర్న్ వెళ్ళిపోయినారు తెలుసా, ఎంతోమంది దారిలోనే మస్తు మంది. నేను ఒక క్లిప్ కూడా తీసిన, పాప మా ఆంటీ వాళ్ళు అమ్మో మా వాళ్ళు అయితలేదు, మాకు హెల్త్ బాగుండట్లేదు అది ఇది అని చెప్పేసి వెళ్ళిపోయినారు. అసలు చాలామంది ఇక్కడి వరకు వచ్చినా కూడా కొంతమందికి దర్శనం దొరకక వెళ్ళిపోతారు. అది దేవుడు దయ ఉండాలి అంతే. ఆయన పిలిస్తేనే మనం రాగలుగుతాం, ఆయన పర్మిషన్ ఉంటేనే మనం దర్శనం చేసుకోగలుగుతాం. ఇంత దూరం రావడం అంటే మామూలు విషయం కాదు అసలు, నిజంగా చాలా అంటే చాలా టఫ్. అమర్నాథ్ యాత్ర చాలా టఫ్. ఇంకా మధ్యలో లంగర్లు ఉంటాయి, పాటలు పెడతారు, డీజేలు పెడతారు. అసలు భలే అంటే భలే ఉంటుంది, మంచిగా కొంచెం రిఫ్రెషింగ్ ఉంటుంది అనమాట. డ్యాన్స్ రాని వాళ్ళు కూడా డ్యాన్స్ చేస్తారు, అంత బాగుంటుంది. ఇంకా ఫుడ్ అయితే ఫుడ్ గురించి చెప్పక్కర్లేదు. మన అన్నదానంలో ఎట్లుంటుంది, నీళ్ళ పప్పు, నీళ్ళ మజ్జిగ, అన్నం కూడా కొన్ని దగ్గరలో అసలు మెత్తగా చేస్తారు. మన అన్నదానంలో క్వాలిటీ ఉండదు. ఏదో జస్ట్ దేవుడి నుండి ఏదో ఎక్స్పెక్ట్ చేసి అన్నదానం చేస్తారా, లేకపోతే మరి ఇంకా దేనికి చేస్తారా తెలియదు. కానీ కొంతమంది అయితే మంచిగా నిజంగానే ఫుడ్ దొరకని వాళ్ళకి ఫుడ్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో చేస్తారు. ఈ ఇక్కడ బండారా లంగార్లలో అయితే అసలు క్వాలిటీకి ఏ మాత్రం పేరు పెట్టదు, అంత క్వాలిటీ. మన ఇంట్లలో ఎట్లా చేసుకుంటామో అట్లనే. ఇంకా పోష్పత్రి దగ్గర బండారా అయితే ఢిల్లీ వాళ్ళది. అసలు ఒక పెద్ద పెళ్ళి చేస్తే ఎన్ని ఐటమ్స్ పెడతారు, పెద్దవాళ్ళు రిచ్గా ఉండేవాళ్ళు అన్ని ఐటమ్స్, ఈవెన్ పిజ్జాతో సహా, ఈవెన్ కివీ షేక్, మ్యాంగో షేక్, బనానా షేక్ అన్నీ A to Z పోష్పత్రి బండారాలో అయితే. ఢిల్లీ వాళ్ళది హైలైట్ అంటే హైలైట్ అదైతే. అక్కడైతే ఇంకా కాళ్ళకి మసాజ్, హెడ్ మసాజ్ అన్నీ. నిన్న నైట్ మేము రీచ్ అయ్యేసరికి ఓపెన్ లేకుండా, కానీ ఫుడ్ కూడా లేకుండా, కానీ నార్మల్గా పేర్లు రాసి పెట్టింటారు కదా, అవన్నీ చూసిన అనమాట. వాళ్ళది ఉంది అసలు. అమర్నాథ్ ది బెస్ట్ అంటే ది బెస్ట్. నేను మంచి డెసిషన్ తీసుకున్నా, మధ్యలో గ్యాప్ తీసుకొని పోయి హాస్పిటల్కి వెళ్ళి అన్ని టెస్టులు చేయించుకొని సైన్ పెట్టించుకొని అంత పర్ఫెక్ట్గా వచ్చినా అని మంచిగా అనిపిస్తుంది ఇప్పుడు. కరెక్ట్ డెసిషన్ తీసుకున్నా అని చెప్పేసి ఎన్నిసార్లు దేవుడికి థ్యాంక్స్ చెప్పాలనిపిస్తుందో అన్నిసార్లు. హెల్ప్ చేస్తూనే ఉన్నాడు ప్రతి విషయంలో. నిజంగా ఈరోజు నేను ఒక్కదాన్ని ఉన్నట్టే దర్శనం చేసుకోకపోతుండే, ఎట్లా చేసుకుంటుండే. ఇంకా వ్యూస్ గురించి అయితే చెప్పక్కర్లేదు, నేను క్లిప్స్ ఆల్రెడీ ఉన్నాయి, చాలా తీసిన. ఎంత అందంగా ఉందంటే ఈ ప్లేస్ అసలుకి నేను ఎక్కడా చూడలే. భూమి ఇంత అందంగా ఉంటుందా అని చెప్పేసి ఇక్కడికి వచ్చిన తర్వాతనే అర్థమైంది నాకు, అంత బాగుంది. ఇంకా నేను దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత వాళ్ళు ఆల్రెడీ లైన్లో నిలబడిన అనమాట. వాళ్ళు ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ వేరే వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి అప్ప చెప్పారు లగేజ్ అంతా. నేను వెళ్ళేటప్పుడే వాళ్ళు చెప్పారు అనమాట, ఇక్కడ ఉంటాము నువ్వు వచ్చేసి అని చెప్పేసి. ఇక్కడ వచ్చి చూస్తే వాళ్ళు ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు, లగేజ్ ఉంది. ఇంకా వాళ్ళు ఇప్పుడు వెళ్ళారు దర్శనంకి పాపం. ఇంకోటి ఏంటంటే పెహల్గాం నుండి స్టార్ట్ అవ్వాలంటే యాత్రకి 10 వరకే అలో అనమాట. 10 తర్వాత అలో చేయరు. శేష్నాగ్ వరకు 2 వరకు వస్తే ముందుకు పంపిస్తారు. శేష్నాగ్ వరకు 2 వరకు ఉండాలి, లేకపోతే అలో చేయరు ముందుకి. ఇంకా శేష్నాగ్లో అయితే 4 వరకల్లా అక్కడ వచ్చేసేయాలి. ఒకవేళ 2 వరకు వచ్చేసినాం అనుకో ముందుకు పంపించేస్తారు. ముందుకి అంటే పంచతర్ణి వరకు రీచ్ అవుతాం. నెక్స్ట్ డే అమర్నాథ్కి రావచ్చు డైరెక్ట్. కాకపోతే శేష్నాగ్ వరకు 2 వరకు వచ్చినా కానీ పంచతర్ణి వరకు రీచ్ అవ్వలేకపోయినా, కాబట్టి నేను పోష్పత్రిలోనే స్టే చేసిన. స్టే ఎక్కడెక్కడ ఉంటుందంటే శేష్నాగ్లో ఉంటుంది, పోష్పత్రిలో ఉంటుంది, పంచతర్ణిలో ఉంటుంది. అది మ్యాటర్. ఒకరోజు చందన్వారి నుండి శేష్నాగ్ వరకు రీచ్ అవ్వాలి.
నెక్స్ట్ డే శేషనాగ్ నుండి పంచతరణి వరకు రీచ్ అవ్వాలి. థర్డ్ డే పంచతరణి నుండి అమర్నాథ్కి వచ్చి దర్శనం చేసుకొని రిటర్న్ వెళ్ళిపోవాలి. రిటర్న్ మీ ఇష్టం, బాల్తాల్ అన్నా పహల్గామ్ అన్నా. కాకపోతే పహల్గామ్ అంటే మళ్ళీ 2 days టైం పడుతుంది. బాల్తాల్ అయితే ఒక 5 అవర్స్లో కిందికి వెళ్ళిపోవచ్చు, 5-6 అవర్స్లో కిందికి వెళ్ళిపోవచ్చు. కాకపోతే నా లగేజ్ నేను మోసుకురాలేదు, నాకు బాగా ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి నేను లగేజ్ పహల్గామ్లోనే పెట్టిన. కానీ మళ్ళీ అమర్నాథ్కి ఎప్పుడు వస్తానో ఏమో తెలీదు, చెప్పలేము. దేవుడి దయ ఉంటే చెప్పలేము, నెక్స్ట్ ఇయరే రావచ్చు, లేదంటే ఇంకెప్పుడో అసలు వస్తానో రాదో కూడా తెలీదు, అసలు వస్తానో రానో కూడా తెలీదు. అందుకని చెప్పేసి బాల్తాల్ రూట్లో నుండి వెళ్దామని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే బాల్తాల్ కూడా చాలా బాగుంటుందంట వ్యూ చూడడానికి. ఇంత దూరం వచ్చినప్పుడు వెళ్తే బెటరే కదా. బాల్తాల్ వెళ్ళి మళ్ళీ బాల్తాల్ నుండి శ్రీనగర్ వెళ్ళి, శ్రీనగర్ నుండి అనంతనాగ్ వెళ్ళి, మళ్ళీ అనంతనాగ్ నుండి పహల్గామ్ వెళ్ళి లగేజ్ తీసుకొని మళ్ళీ రిటర్న్ వస్తా. పర్లేదు, ఒకరోజు వేస్ట్ అయినా పర్లేదు. కానీ నేను బాల్తాల్ నుండి వెళ్దాం అనుకున్నా, కానీ లగేజ్ వల్ల నేను భయపడినా కొంచెం. కానీ ఏం కాదు, మళ్ళీ పహల్గామ్కి వెళ్ళి తీసుకుంటా, పర్లేదు. ఇది అమర్నాథ్ గుహ, ఐ మీన్ మన తెలుగులో గుహ. లోపలికి ఫోన్స్ అలో లేవు కాబట్టి ఫొటోస్ వీడియో తీయడానికి ఆప్షన్స్ ఉండదు. కానీ ఈ గుహ ఇట్లా కనిపిస్తుంది కదా, ఇది ఎంత పెద్ద గుహ అంటే చూస్తా ఒక్క నిమిషం. ఈ పెద్ద కొండ ఉందా ఇక్కడ, ఈ పెద్ద కొండ అంత కనిపిస్తుంది ఆ గుహలో. అంత పెద్ద గుహ చూడ్డానికి అట్లా కనిపిస్తుంది, కానీ చాలా పెద్ద గుహ. ఇంకా చుట్టూ వ్యూ చూడండి ఎంత బాగుందో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.